Hello guys, welcome back to my YouTube channel Chandana Shyam. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము కేలం అనే ఐలాండ్ మ్యూజియంకి వెళ్ళాము. ఇది యూజువల్లీ నేను చూస్తే అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు అనుకున్నాను, బట్ ట్రస్ట్ మీ గైస్, ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మీకు చాలామందికి నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఈ వ్లాగ్ చూసే వాళ్ళు ఎవరైనా ఇంజనీర్ ఉంటే మీకు ఈ వ్లాగ్ ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు అదంతా నాకు తెలీదు అనుకున్నాను, కానీ ఇన్ డీటెయిల్గా నేను లోపలికి వెళ్తున్నప్పుడు ఆ మ్యూజియం హిస్టరీ అండ్ అది షెఫీల్డ్ ఎందుకు ఫేమస్ అని అర్థమయ్యినప్పుడు నాకు ఓకే ఫైన్ వ్లాగ్ తీస్తే బాగుంటుంది, సో మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది కేలం ఐలాండ్ మ్యూజియం అనేది 1982లో ఓపెన్ చేశారనమాట. అంటే లైక్ ప్రాపర్ ఈ మ్యూజియంకి ఫేమస్ అంటే ఏంటంటే లైక్ అప్పుడు స్టీల్ ఎలా తయారు చేసేవాళ్ళు అండ్ మన వరల్డ్ వార్ II వార్స్ లేకుంటే విక్టోరియాలో స్టీల్ని ఎలా ఫామ్ చేసేవాళ్ళు, లైక్ రెవల్యూషన్కి కావాల్సిన బాంబ్స్ అవన్నీ ఎలా తయారు చేసేవాళ్ళు అనేది ఈ స్టోరీ అనమాట. నాకైతే చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది. సో మీకు కూడా నచ్చుతుందేమో అని నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. బట్ లైక్ నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా బిట్ ఫార్మాట్ మ్యూజిక్ ఫార్మాట్లో పెడతాను, సో దట్ మీకు క్లియర్గా చూడొచ్చు. తో మీకు అర్థం కాకపోయినా లైక్ యూ క్యాన్ సీ అట్లీస్ట్ ఇలా స్టీల్ తయారు చేసేవాళ్ళు అని మీకు అర్థమవుతుంది అనడానికి ఈ వ్లాగ్ అనమాట. సో హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్. The largest bomb dropped in the World War II. The largest bomb dropped in the World War II. సో నేనైతే ఇలా మధ్యలో వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తుంటాను, ఎందుకంటే నేను కొంచెమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఎందుకు ఇప్పుడు పాజ్ చేశానంటే ఈ మ్యాప్ వచ్చేసి సో షెఫీల్డ్ నుంచి స్టీల్ ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అనేది ఈ మ్యాప్ అనమాట. సో తర్వాత మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే పాజ్ చేసుకొని ఆ మ్యాప్ని మీరు చూడొచ్చు. సో మెయిన్గా స్టీల్ సప్లై అనేది షెఫీల్డ్ నుంచే చేసేవాళ్ళు లైక్ 1982 నుంచి. అండ్ ఎందుకంటే మెయిన్ ఫామ్ అయ్యేది స్టీల్ మేకింగ్కి షెఫీల్డ్ ఫేమస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి అప్పటి కాలంలో హీటర్స్ అనమాట, మధ్యలో చార్కోల్ వేసి ఫైర్ వస్తుంది. సో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. సో అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి సేమ్ ఫార్మాటే ఉంది. అండ్ ఇక్కడ ఒక్కొక్క బ్రాండ్ నైఫ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైఫ్స్ ఎలా తయారు చేసేవాళ్ళు, లైక్ ఏ మోడల్స్ ఉండేటివి, నైఫ్స్, సీజర్స్, నెయిల్ కటర్స్. ఇంకా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎన్ని టైప్స్ ఆ కాలంలోనే చేసేవాళ్ళు అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే సో ఎలా ఫామ్ చేసేవాళ్ళు, ఆ మోల్డ్ని ఎలా చేసుకొని. సో ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అదే ఆ బ్రాండ్ వచ్చేసి ఇలా చేసేవాళ్ళు నైఫ్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఫేమస్ అనమాట.
ఇది ఎందుకంటే లైక్ మనకు ఓల్డెన్ డేస్ ఇంటి దగ్గర మన నైఫ్స్ ఏమన్నా పాతకైపోతాయి లేదా వెజిటబుల్స్ సరిగ్గా కట్ చేయకపోతే షార్ప్ చేసి ఇచ్చేవాళ్ళు కదా. సో అదే అనమాట. సో అప్పుడు ఇలా కూర్చొని ఇలా చేసేవాళ్ళు. అండ్ ఇది వచ్చేసి మౌల్డ్స్ని లేదా ఫామ్ చేసింటారు కదా, దాన్ని స్మూత్ సర్ఫేస్ చేయడానికి ఈ మిషన్ యూజ్ చేస్తారంట. ముందు నాకు తెలీదు, శ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, నేను ఎప్పుడు చెప్తా కదా, సో ఇక్కడ కిడ్స్ని బిజీ చేయడానికి ప్రతి ఒక్క చోట ఇలా యాక్టివిటీస్ అనేటివి కన్ఫర్మ్గా పెట్టి ఉంటారనమాట. సో దే విల్ నాట్ బి క్రాంకీ అని. సో ఇక్కడ శ్యామ్ ఏం చెప్తున్నారంటే, అక్కడ క్యాప్స్ డ్రెస్సెస్ అన్ని పెట్టింటారు అనమాట ట్రై చేయడానికి. మనకి ఏమైనా కావాలంటే ట్రై చేయొచ్చు. ಫಿನಿಶಿಂಗ್ ಮಾಡೋದಕ್ಕೆ ಇದರಲ್ಲಿ ಫಿನಿಶಿಂಗ್ ಮಾಡೋದು ನಮಗೆ ಗೊತ್ತಾಯ್ತಾ, ಸ್ಮೂತ್ ಸರ್ಫೇಸ್ ಆಗೋದು. ಮಾಡ್ತಾರೆ, ಬರುತ್ತೆ, ಫಿನಿಶ್ ಮಾಡೋದು, ఇవల్ల డైస్. సో ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, అలా మౌల్స్ చేసి పెట్టుకునే వాళ్ళు. సో బౌల్, ఫోర్క్, అలా మౌల్స్ అంటే లైక్ ఏది కావాలో వాళ్ళకి నైఫ్స్, స్పూన్స్, లైక్ మెడికల్కి సంబంధించినవి, సీజర్స్, అవన్నీ ఇలా మౌల్డ్ చేసి పెట్టుకునే వాళ్ళండి. మౌల్డ్ చేసుకొని హ్యామర్తో డ్యాప్ చేస్తే ఆ ఫామ్ అయ్యి స్టీల్ అనేది ఆ షేప్లో ఫామ్ అయ్యి, సో మనకి ఎలా ఏది కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క మౌల్డ్స్ని చేసి పెట్టుకునేవి. సో అదే ఒక బ్రాండ్ హిస్టరీ. ఈ బ్రౌన్ ర్యాట్ హిస్టరీ లైక్ అక్కడ ప్రాసెస్ చదవండి, ఐఎమ్ నాట్ షూర్, నేను మర్చిపోయాను. సో అదే సో ఇలా ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కటి ఫామ్ చేసుకొని పెట్టుకునేది. షిప్ ఏమో ఇది, ఐ థింక్ షిప్. ಕಂಪ್ನಿ ರನ್ ಆಗಬೇಕಂದ್ರೆ ಕರೆಂಟ್ ಎಲ್ಲಿಂದ ಬರಬೇಕು. ఓకే,
సో యాక్చువల్లీ ఇది షిప్ అనుకున్నాము, కానీ షిప్ కాదు, ఇంజిన్ అనమాట. రివర్ డాన్ ఇంజిన్ అని. ఇది 12,000 HP, లైక్ ఏదో మోస్ట్ పవర్ఫుల్ వర్కింగ్ స్టీమ్ ఇంజిన్ ఇన్ యూరోప్ అంట ఇది. సో తర్వాత అర్థమైంది ఇది ఇంజిన్ షిప్ కాదు అని. నేను మమ్మీ ఇది యాక్చువల్లీ షిప్ అనుకున్నాము. సో యాక్చువల్లీ నానిని ఇలా క్రాంకీ అయితే ఎప్పుడు ఎత్తుకోము, కానీ ఆ రోజు నాని చాలా స్లీపీగా ఉండే, అందుకే కాసేపు ఇలా ఎత్తుకొని ప్యాంపర్ చేసి మళ్ళీ యాక్చువల్లీ నిద్రపోతాడు అనుకున్నాను, కానీ నిద్రపోలేదు. తర్వాత తనకు ఒక చిన్న ప్లే ఏరియా దొరికింది, సో దాని తర్వాత బిజీ అయిపోయారు. సో మీకు కిడ్స్ ఇలా ఎత్తుకో అన్నప్పుడు జస్ట్ ఆ టైంకి అప్పుడు ఎత్తుకొని వాళ్ళని కొద్దిగా ప్యాంపర్ చేసి మళ్ళీ దింపేసి వాళ్ళని వాక్ చేపియండి. అప్పుడే వాళ్ళకి అలవాటు అవుతుంది వాకింగ్, లేకపోతే అసలు వాక్ చేయరు. ఎప్పుడు ఎత్తుకోవాలంటే కష్టం కదా. సో అందుకే ఇది ఒక టిప్ అనమాట. మీకు ఏమైనా చిన్న కిడ్స్ ఉంటే వాకింగ్ ప్రాక్టీస్ చేయండి, సో దట్ దెల్ గెట్ టు యూస్ ఫర్ వాకింగ్. లేకపోతే అస్సలు వాక్ చేయరు, ఎత్తుకో అని ఏడుస్తూనే ఉంటారు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించింది అంటే, నేను కూడా అబ్జర్వ్ చేయలేదు, మా మమ్మీ అబ్జర్వ్ చేసింది. స్పానర్తో అలా చేశారనమాట. స్క్రూ డ్రైవర్ ఇందా మేడం. సో ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఈ స్పానర్స్తో అలా రెడీ చేయడం మొత్తం వాళ్ళు చేసిన మొత్తం అతని స్టీల్తోనే అనమాట. సో ఇందాక చెప్పినట్టు ఏమంటారు, పాకెట్ నైఫ్స్, పాకెట్ ఫ్రెండ్లీ నైఫ్స్. వెయిట్, బట్ ద స్టోరీ ఆఫ్ పెన్ అండ్ పాకెట్ నైఫ్స్. ఇలా చిన్న చిన్నవి అన్నీ ఫస్ట్ ఫామ్ అయిందే ఇక్కడ నుంచి అనమాట. మన నెయిల్ కటర్స్ కానీ, నైఫ్స్ కానీ, డాక్టర్కి కావాల్సిన ఆపరేషన్ ఐటమ్స్ కానీ, స్పూన్స్ కానీ అన్నీ ఫామ్ అయింది ఫస్ట్ షెఫీల్డ్ నుంచే. సో అందుకే ఈ మ్యూజియం ఫేమస్. ఈ మ్యూజియంకి వచ్చేంత వరకు షెఫీల్డ్లో ఇలాంటి మ్యూజియం ఉందని కూడా నాకు తెలియదు. సో అండ్ ఈ మ్యూజియంకి వెళ్ళేటప్పుడు మీరు ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే మీతో పిలుచుకెళ్ళండి. సో ఇలా మీకు ఏమైనా అర్థం కాకపోతే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆబ్వియస్లీ శ్యామ్ ఇంజనీర్ కాబట్టి, సో తను ఏమి యూజ్ చేసేవాడు, లైక్ ఇనిషియల్ కాలేజ్ డేస్లో అన్నీ నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట. ఇందాక చెప్పా కదా, సో నాని క్రాంకీ ఉండే అని చెప్పి ఇలా ఒక టాయ్ సెక్షన్ దొరికింది నానికి. అండ్ ప్రతి మ్యూజియంలో ఇలా కిడ్స్కి ఏదో ఒక యాక్టివిటీ పెట్టే ఉంటారు, సో దట్ దే విల్ నాట్ గెట్ బోర్డ్ అండ్ వాళ్ళు అల్లరి చేయకుండా సైలెంట్గా ఉంటారని. ఇదొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ.
సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే యూజువల్లీ మనము ఇంతవరకు చూసిన దాంట్లో సో మీరు ఏం నేర్చుకున్నారు, ఎంత నేర్చుకున్నారని ఇక్కడ అడల్ట్స్కి కూడా ఇలా కొన్ని టెస్ట్స్ ఉంటాయన్నమాట. సో మీరు దాన్ని టెస్ట్లో ఎంత స్కోర్ చేశారు అంటే లైక్ ఈ మ్యూజియం చూసి మీరు లిటరల్లీ ఏం నేర్చుకున్నారు అనేదే అనమాట ఇక్కడ. సో శ్యామ్ అయితే ఫస్ట్ అంతా చూసి ఫస్ట్ అయితే 70% స్కోర్ చేశారు. సో తను చూసి నేర్చుకున్న దాంట్లో అండ్ తర్వాత ఆల్సో సో నాని ఏంటంటే ఏదన్నా ఒకటి దొరికిందంటే దాని నుంచి తొందరగా రాడనమాట, అలానే ఆడుకోవాలి అంటారు. మీరు నా లాస్ట్ వ్లాగ్లో కూడా చూసింటే నాని ఒకటి బస్ దొరికింది. సో దాన్ని అస్సలు వదలని పెట్టే రాలేదు, మా మమ్మీ ట్రిక్ చేసి మళ్ళీ తీసుకొచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ట్రిక్ అప్లై చేశాము. సో ఇలా సో మీరు ఆ లాస్ట్ వ్లాగ్ చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఆ వ్లాగ్ కూడా అండ్ మ్యూజియంకి రిలేటెడ్ అది కూడా. సో ఇందాక చెప్పినట్టే అలా ఫస్ట్ అడల్ట్స్కి కూడా కొన్ని కాంపిటీషన్స్ అంటే లైక్ ఇలా ఫన్ గేమ్స్ అని పెట్టుంటారు. సో మళ్ళీ శ్యామ్ లాగిన్ అయ్యి సో మళ్ళీ ఓకే తను ఏం తప్పు చేశారో కరెక్ట్ చేసుకొని దాని తర్వాత ఇలా స్కోర్ చేస్తే ఇప్పుడైతే ఎంత స్కోర్ వచ్చిందో గెస్ట్ చేయండి. సో నేను వాళ్ళు గెస్ట్ చేసి ఉండండి కానీ ఐ టెల్ ద స్కోర్ నౌ ఓన్లీ. ఇప్పుడు 100% స్కోర్ వచ్చింది అనమాట. ఐ వాజ్ సో హ్యాపీ. ఇలా చాలా మంచిగా అనిపిస్తుంది మ్యూజియంకి వెళ్ళి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మనకి ఏం నేర్చుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఓకే కొంచెం నేర్చుకున్నాము అని తెలుస్తుంది. అది మొత్తం చేసినారని నేను అబ్జర్వ్ చేయలేదు. ఫస్ట్ మిగిలింటాయి కదా దాంతో డిజైన్ చేస్తున్నారు పీసెస్. దాని తర్వాత మమ్మీ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే ఇక్కడ ఇలా మ్యాన్ ఉన్నాడు, నేను జూమ్ చేసి పక్కన అక్కడ కూడా ఒక స్టాచ్యూ ఉందేమో అనుకొని షూట్ చేస్తే అది స్టాచ్యూ కాదు, అది కూడా ఒక మనిషి అని చెప్పి దాని తర్వాత నాకు తెలిసిందనమాట. సో ఇది ఈ మ్యూజియం ఒక స్టోరీ. నేనైతే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని అనుకుంటున్నాను అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా మీకు వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకా ఫైనల్లీ ఇలా మన మ్యూజియం అయిపోయిన తర్వాత సో ఎన్ని లైక్ మ్యూజియంకి స్టార్స్ ఇవ్వడం కానీ ఇఫ్ యూఆర్ హ్యాపీ ఒక స్మైలీ ఇమోజీ ఇవ్వడం కానీ అలా ఇవ్వడానికి కొన్ని అలా ఫ్రంట్లో అలా పెట్టారనమాట. అండ్ పక్కన ఒక గిఫ్ట్ షాప్. ఇంకా సో ఇది అనమాట కేలం మ్యూజియం స్టోరీ. సో మీలో ఎవరైనా కిడ్స్ లేదా ఇంజనీర్స్ ఉంటే ఖచ్చితంగా మ్యూజియంని విజిట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత మేము లంచ్ చేయడానికని బయటికి వెళ్ళాము. అండ్ ఇక్కడ నాని చూడండి చీర్స్ చేస్తాడు, ఏది కనిపిస్తే అది దాంతో చీర్స్ చేస్తాడు. ఐ షో యూ. నాని ఫోటో ఏమంటున్నా అబ్బా స్మైల్. Cheers. That's it guys, that's it for the video. Hope you like this video and మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందన శ్యామ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ ఐ కెన్ ఫిల్మ్ ద వీడియోస్. హోప్ నేను మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంటే మీకు నేను ఇస్తున్నాను అని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్, బాయ్ బాయ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో.